బంగారం ఎలా తయారు చేయాలనేది ఉంది. వావ్! ఇంకా అంతేకాకుండా ఒక వ్యక్తి ఏ విధంగా మాయమవ్వాలనేది కూడా ఈ శాస్త్రంలో ఉంది. మరణ సమయంలో జీవికి ఒకేసారి 1,00,00,000 తేళ్ళు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. 1,00,00,000 తేళ్ళా? 1,00,00,000 తేళ్ళు వదల్లేక ఏడుస్తూ బాధపడుతూ చివరికి ఏమీ చేయలేక నిస్సహాయమైన పరిస్థితుల్లో యమదూతల బలం ముందు తల వంచి శరీరం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇది మరణ సమయంలో జరిగేది. పోయిన ప్రతి ఒక్కరూ ఇంత దారుణంగా చావాలా ప్రభుజీ? అంటే ఇంత భయంకరంగా ఉంటుందా చావు? సాధారణంగా ఎవరు చావలేరా? సరే ప్రభుజీ, ఇంకా పురాణ రహస్యాలకు వచ్చేద్దాం. ప్రభుజీ, అసలు గరుడ పురాణంలో ఏముంది? అసలు దాంట్లో ఏమేమి రహస్యాలు చెప్పబడ్డాయి ప్రభుజీ? చాలామంది గరుడ పురాణం అంటే అనగానే మరణం, యముడు, యమదూతలు, నరకం, శిక్షలు ఇంతే అనుకుంటారు. అవును. కానీ నిజానికి గరుడ పురాణంలో ఎన్నో ఇతర విషయాలు కూడా చెప్పబడ్డాయి. గరుడ పురాణం మొత్తం 19,000 శ్లోకాలు. ఓకే. 19,000 శ్లోకాలు. దీన్ని 3 భాగాలుగా విభజించారు. అంటే ఒక్కొక్క రంగా చెప్తారు, కానీ పర్లేదు. మొదటిది ఆచారకాండ లేదా కర్మకాండ. ఓకే. రెండవది ధర్మకాండ, దీన్నే ప్రేతకాండం అని కూడా అంటారు. ఓకే. ఆ మరణానికి సంబంధించిన అంశాలన్నీ ఇక్కడే వస్తాయి. అందరూ భయపడేది దీనికి. అదే అదే. మూడవది ఇది మోక్షకాండ లేదా బ్రహ్మకాండ అంటారు. ఈ పేర్లలో మార్పులు ఉంటాయి, అది పెద్ద సమస్య లేదు. ఒక్కొక్కరు ఒక్క రంగా అంటూ ఉంటారు. కాకపోతే పర్లేదు, ఏ పేరుతోనో ఈ మాత్రం సరిపోతుంది అనుకుంటున్నాను. అయితే ఇందులో చాలా రకాల అంశాలు ఉంటాయి. మీరు చెప్పారు కదా, ఈ నరకం ఇవన్నిటితో పాటుగా ఇవన్నీ చాలా చిన్నవి. ఓకే. చెప్పాలంటే విష్ణు భగవాన్ ఆధిపత్యాన్ని ఇది ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది అనమాట. సో ఆయన గురించి ఎక్కువగా చర్చిస్తుంది గరుడ పురాణం. ఆయన సర్వోన్నత దేవుడిగా వర్ణిస్తుంది. ఆ విధంగా ఇది ఇతర దేవతల గురించి కాస్త తక్కువగా మాట్లాడుతుంది. ఓకే. ఇది మొదటి విషయం. ఇంతేకాకుండా ఎన్నో రకాలైన పూజా పద్ధతులు ఉన్నాయి. ఓకే. ఇంకా అది కాకుండా ఎన్నో రకాలైన అర్చనలు, వ్రతాలు ఉన్నాయి. మూడో విషయం ఇది. ఇది కాకుండా జ్యోతిష్ శాస్త్రం నాలుగోది. జ్యోతిష శాస్త్రం. ఓకే. ఐదోది ధర్మశాస్త్రం. ఆరోది నీతి శాస్త్రం. ఏడోది రత్నశాస్త్రం. ఎనిమిదోది, ఇంకా మీరు డాక్టర్ కాబట్టి ఆనందపడతారు, ఎందుకంటే సాక్షాత్తు ధన్వంతరి సుశ్రుతునికి బోధించిన ఆయుర్వేద శాస్త్రం కూడా ఇందులో ఉంది. ఒక 50 అధ్యాయాలు అదే ఉంది గరుడ పురాణంలో. 50 అధ్యాయాలు. చాలా మంది తెలియదు ప్రభుజీ, అసలు నాకే తెలియదు. ఆయుర్వేద డాక్టర్వి తెలుసుకోవాలి. ఓకే. ఇది 8వ అంశం. 9వది వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా నరకం గురించి, ప్రేతం గురించి 10వ అంశం. ఇవి కాకుండా ఇంకా మోక్షం ఎలా పొందాలి, నివారణ ఉపాయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 11 అంశాలు చెప్పాను. ఓకే. ఈ 11 అంశాల్లో అది ఒకటి మాత్రమే. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, ఇందులో పాము కాటుకు ఏ విధంగా చికిత్స చేయాలి అనేది ఉంది. బంగారం ఎలా తయారు చేయాలనేది ఉంది. వావ్! ఇంకా అంతేకాకుండా ఒక వ్యక్తి ఏ విధంగా మాయమవ్వాలనేది కూడా ఈ శాస్త్రంలో ఉంది. వ్యక్తి మాయమవ్వడం గురించి కూడా గరుడ పురాణంలో ఉంది. నిజంగా వ్యక్తి మాయమవ్వచ్చు అంటారా? అంటే శుద్ధమైన పదార్థాలు గరుడ పురాణం చెప్పినట్టుగా దొరికి వాటిని మనం ఉపయోగిస్తే మాయమవ్వచ్చు. శాస్త్రం తప్పు కాదు. నా మైండ్లో ఒకటి వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చదివే అబ్బాయికి ఈ మాయమయ్యే శక్తి అనేది ఇస్తే ఏం చేస్తాడంటారు ప్రభుజీ? ఫస్ట్ వాడు గర్ల్స్ హాస్టల్లో దూరుతాడు. అదిలే ప్రభుజీ, ఇది వేరే డైరెక్షన్లో. అంటే అందరూ అలా అని కాదు, కానీ చాలా మందిని చూశాను, అది రావడం చాలా దారుణం. ఓకే. ఓకే ప్రభుజీ, మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తే అసలు మనిషి చనిపోయేటప్పుడు మరణ సమయంలో ఏం జరుగుతుంది? అసలు లోపల జీవుడు అంటే ఏం అనుభవిస్తాడు ఆ సమయంలో? అంటే మరణ సమయంలో చివరి 24 గంటలు చాలా ప్రత్యేకమైనవి. ఓకే. దాని గురించి గరుడ పురాణం విస్తారంగా చాలా చెప్తుంది. అద్భుతంగా ఉంటుంది. కొందరు భయపడతారు కూడా. పర్లేదా, చెప్పొచ్చా? చెప్పండి. భయం గురించి చెప్తున్నాను. ఎనివే, మరణ సమయం వచ్చినప్పుడు తనకి భయంకరమైన మతిమరుపు వస్తుంది. తీవ్రమైన మతిమరుపు. మనిషికి ఉన్న ఆ యొక్క మరుపు అనేది పోతుంది. ఏం గుర్తు చేసుకోలేకపోతే బంధువులు వచ్చి, మిత్రులు వచ్చారా, నన్ను గుర్తుపట్టావా, ఏమయ్యా నన్ను గుర్తుపట్టావా, నీ మనవరాలు వచ్చింది, నీ మనవడు వచ్చారు, ఇది అది ఎన్ని చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు, కానీ
ఈ యొక్క మతిమరుపు రావడం వల్ల ఎవరిని గుర్తుపట్టలేని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. చాలా దారుణంగా ఉంటుంది. ఓకే. ఇది ఒక విషయం. ఇంకో విషయము, ఆ సమయంలో వాళ్ళకి ఒక వ్యాధి బయలుదేరుతుంది శరీరంలో. మరణ సమయం ఆసన్నమైనప్పుడు దైవవశాన ఏదో ఒక వ్యాధి తీవ్ర రూపం దాలుస్తుంది. దాన్ని మరణ వ్యాధి అంటారు. మరణ వ్యాధి. అది వచ్చి ఖచ్చితంగా వీడు చచ్చిపోవాలని రాస్తున్నప్పుడు వాడు ఎలా అయినా చనిపోతాడు. వాడికి ఏ చిన్న వ్యాధి వచ్చినా అది పెద్దగా అయిపోయి చనిపోతాడు. కొందరు అంటూ ఉంటారు, మా ఆయన పార్టీకి వెళ్ళి ఆ దిక్కుమాలిన వాళ్ళు ఏదో మందు పోస్తే దాయి చచ్చిర్రు, అసలు ఆ పార్టీకి పోకపోతే బాగుండు అని ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అవును. అది కాదు, అక్కడ వాళ్ళు చనిపోవాలంటే ఎలాగోలా చనిపోతారు. అస్సలు ఆయన అటు సైడ్ పోకపోతే బాగుండు, అనవసరంగా యాక్సిడెంట్ అయింది, ఆయన పలానా ఇంట్లో తినకపోతే బాగుండు, అసలు ఈ హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే బాగుండు, ఈ రకంగా 100 అనుకుంటాం మనం. అవును. కానీ ఇవన్నీ కూడా నెపాలు, సాకులు. మరణం తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు ఎలాగోలా తీసుకెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆ సమయంలో వ్యాధి అనేది శరీరంలో బయలుదేరి శరీరాన్ని కుదేలు చేస్తుంది అనమాట. ఓకే. ఈ విధంగా చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే శరీర అవయవాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. అస్సలు శరీర అవయవాల్లో ఉండే వేగం, ఆ తేజస్సు, ఆ బలం, ఆ ఓజస్సు అన్నీ కూడా కరిగిపోతాయి. అస్సలు ఆ మనిషేనా అనిపిస్తుంది, అంత దారుణంగా ఉంటుంది. ఓకే. అంటే ఇక మనిషి చాలా బలహీనుడు అయిపోతాడు. శరీరం ముఖమంతా వికారంగా అయిపోతుంది. నీకు ఎప్పుడైనా తేలు కొట్టిందా? నాకు కుట్టలేదు, నేను డాక్టర్ని కాబట్టి చాలా పేషెంట్స్ని చూస్తుంటాను. ఓకే. తేలు కొట్టినప్పుడు ఎలా అనిపించింది వాళ్ళకి? అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇంతవరకు మా జీవితంలో ఎటువంటి నొప్పిని ఎప్పుడు భరించలేదు అని చెప్తుంటారు. చెప్పారా? చాలా మంది చెప్పారు. ఒక్క తేలు కొడితే చాలా బాధ ఉంటుందని అర్థమైందా? అవును. అంటే గౌడ పురాణం ఏం చెప్తుందంటే, ఒక తేలు కొడితేనే చాలా బాధ ఉందని చెప్తూ ఉన్నారు. అవును. గౌడ పురాణం ఏం చెప్తుందంటే, ఈ యొక్క ఆత్మ శరీరంలోంచి బయటకు వచ్చే సమయంలో, అంటే మరణ సమయంలో జీవికి ఒకేసారి 1,000,000 తేళ్ళు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. 1,000,000 తేళ్ళ? 1,000,000 తేళ్ళు. 1,000,000 తేళ్ళు కుట్టడం ఏంటి ప్రభుజీ అసలు? అదే నేను చెప్పేది, 1,000,000 తేళ్ళు కుట్టినంత బాధ ఉంటుంది. అది మరణ బాధ అంటే. చాలా దారుణంగా ఉంటుంది. మరి తట్టుకోలేనంత బాధ, అసలు విలవిల్లాడిపోతాడు మనిషి. చెప్పుకోవడానికి ఏం చేయలేడు అనమాట. ఆ సమయంలో అసలు ఎవరు దగ్గర ఉండరు, అనాథ అయిపోతాడు. ఎవరైనా అందరూ ఉన్నా కూడా అనాథ. అది జీవి పరిస్థితి. ఇంకా ఏం జరుగుతుందంటే, ఈ యొక్క ప్రాణం అనేది గొంతు వరకు వచ్చి గురగుర గురగురు శబ్దం చేస్తుంది. కళ్ళలోంచి వేగంగా గాలి బయటకు వస్తూ ఉంటుంది. మర్మావయాలన్నీ కూడా కుదేలైపోతాయి. శరీరంలో అగ్నితత్వం చెలరేగుతుంది వాయువు చేత. శరీరం అనేది ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలాంటి సమయంలో భయంకరమైన ఆకారాలు, భయంకరమైన ముఖాలతో ఈ యొక్క పదునైన ఆయుధాలను చేతులు పట్టుకొని యమభట్లు ఆ యొక్క జీవి ముందు ప్రత్యక్షం అవుతారు. అది చూసి ఆ యొక్క జీవి ఆ యొక్క ఎక్కడైతే తను పడుకొని ఉన్నాడో అక్కడే మలమూత్రాలు విడిచిపెడతాడు. అంత భయంకరంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూసి అంత దారుణంగా ఉంటారు. అంటే మీరు చూసినప్పుడు మీరు చూడకూడదని కోరుకుంటున్నాను నేను భగవంతుణ్ణి. మీరు మీ జీవితంలో అలాంటి వాళ్ళని చూడకూడదని కోరుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు అంత దారుణంగా ఉంటారు. యమదూతలను చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. వాళ్ళ ముఖాలు, వాళ్ళ శరీరాలు అంత దారుణంగా భయంకరంగా ఉంటాయి, వికృతంగా ఉంటాయి. పదునైన ఆయుధాలు తీసుకొని వచ్చి వాళ్ళు చంపేస్తాను, పొడి చేస్తానంటూ మీదికి వస్తూ ఉంటారు. ప్రాణిని తీసుకెళ్ళడానికి వస్తారనమాట. ఈ విధంగా వాళ్ళని చూడగానే భయపడి, వీడు చిన్న పిల్లాడైతే పిల్లాడంటే తల్లిదండ్రులు ఉంటే తల్లి తండ్రిని అరవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకవేళ ముసలాయన అయితే కుమారుడా అని చెప్పిన కొడుకా అన్నట్టుగా వాడు అరుస్తూ ఉంటాడు అనమాట. కానీ ఎంత గింజుకున్న శబ్దం అనేది రాదు, మాట అనేది రాదు. ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ ఎవరు చూడు. ఓసారి అందరి ముందే చనిపోతూ ఉంటారు, ఇలా 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 ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఈ యమదూతలు ఎవరికి కనిపించారు, అంటే ప్రాణాన్ని లాగేస్తూ ఉంటారు. ఆ బాధ ఎవరికి తెలుస్తుంది చెప్పండి. అందుకే అంటాం ప్రపంచంలో అందరూ ఉన్న మన అనాథమే అని. ఎందుకు అంటే మన బాధను మనం ఇంకొకరికి ఇవ్వగలుగుతామా? లేదు, ఇవ్వలేము. అదే అనమాట. మనకు తలనొప్పి లేస్తే సరే ఒక 50% తలనొప్పి మా అమ్మాయికి ఇస్తాను, లేకపోతే మా అబ్బాయికి ఇస్తాను చేయొచ్చా? లేదు. ఎవరి బాధలు వాళ్ళే అనుభవించాలి. మరణ బాధలు అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఆ సమయంలో జీవుడు తన తల్లిదండ్రులని, భార్యని, లేకపోతే ఒకవేళ భార్య అయితే కనుక భర్తని, పిల్లల్ని,
బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది అన్నట్టుగా. ఓకే. ఈ యొక్క వ్యామోహం, ఈ యొక్క అనుబంధం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అటాచ్మెంట్. అస్సలు చాలా కష్టం, చాలా దారుణంగా ఉంటుంది. ఒకసారి జనక మహారాజు ఇదే విషయం అడిగారు, ఎందుకు ఈ అనుబంధాలు వ్యామోహాలు మనల్ని పట్టి విడవట్లేదు అని. అప్పుడు అష్టవక్రముని సభలో ఉన్నారా అని లేచారు. లేచి సభ మధ్యలోకి నడుస్తూ ఉన్నారు. అప్పుడు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు జనక మహారాజుతో సహా, ఏంటి ఈయన ఏం చేస్తున్నాడు అని. అప్పుడు ఆయన ఒక స్తంభం దగ్గరికి వెళ్ళి ఆ స్తంభాన్ని గట్టిగా పట్టుకున్నారు. గట్టిగా పట్టుకుని స్తంభం నన్ను విడువు అంటూ ఉన్నారు. అందరూ ఏం అర్థం కావట్లేదు. జనక మహారాజు కూడా అన్నారు, ఏంటండి మీరు స్తంభాన్ని పట్టుకున్నారు, మీరు స్తంభాన్ని పట్టుకుని విడువు అంటూ ఉన్నారు, స్తంభం మిమ్మల్ని ఎలా విడుస్తుంది, మీరు కదా విడవాల్సింది స్తంభాన్ని అన్నారు. అప్పుడు ఈయన అష్టావక్రమని అన్నారు, మీరు కదా ఈ బంధాలని ఈ సంసారాన్ని పట్టుకున్నది, మీరు దాన్ని పట్టుకున్నారు, మీరు విడవట్లేదు, మీరు విడవండి, అన్నీ చక్కగా ఉంటాయి. అంతే ఇదే విధంగా జీవుడు కూడా ఈ యొక్క కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా గట్టిగా పట్టుకొని ఉంటాడు ఎప్పుడు కూడా. అనుబంధం వ్యామోహం అనేది చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఎంతగా అనుబంధం ఏర్పరచుకుని ఉంటే అంతగా బాధపడతాడు. వదల్లేక ఏడుస్తూ బాధపడుతూ చివరికి ఏమీ చేయలేక నిస్సహాయమైన పరిస్థితుల్లో యమదూతల బలం ముందు తలవంచి శరీరం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇది మరణ సమయంలో జరిగేది. అసలు చాలా భయంకరంగా ఉంది రోజు వింటుంటేనే. రోజు ఇప్పుడు మరి అంతనంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ ఇంత దారుణంగా చావాలా ప్రభుజీ? అంటే ఇంత భయంకరంగా ఉంటుందా చావు? సాధారణంగా ఎవరు చావలేరా? అలాగే ప్రతి ఒక్కరు ఇంత దారుణంగా చావరు. ఇది ఒక పాపాత్ముడి చావు నేను చెప్పింది. చాలా పాపాలు చేసిన వ్యక్తి ఇలా దారుణంగా బాధలు పడుతూ ఏడుస్తూ చేస్తాడు. కానీ సుఖమైన చావులు కూడా ఉంటాయి, సుఖమరణాలు. అవి ఎవరికి అంటే భక్తులకు, భగవంతుని యొక్క సేవ చేసే యొక్క భక్తి చేసే భక్తులకు, లేదా భగవంతుని భక్తి చేయని వాళ్ళైనా కొందరు మహాపుణ్యాలు చేసి ఉంటారు, చాలా పుణ్యాలు చేసి ఉంటారు. కొద్ది పుణ్యం కాదు, చాలా పుణ్యం చేసిన వాళ్ళు కూడా కాస్తకొస్తూ సుఖమరణాన్ని పొందుతారు. కాబట్టి అందరికీ దుర్మరణం అనేది ఉండదు. కొందరు భక్తులు చాలా పుణ్యం చేసిన వాళ్ళకు కూడా చక్కటి ఈ యొక్క సుఖమరణం అనేది లభిస్తుంది అనమాట. అంటే ఈ యొక్క సింహం అనేది ఉంది. అవును. ఈ సింహము తన యొక్క సింహ పిల్ల, దాన్ని పుట్టిన పిల్లను వేరే చోటుకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తుంది? నోటితోని కరుచుకొని తీసుకెళ్తుంది. అవును. ఇప్పుడు సింహం పిల్ల తన తల్లి నోట్లో అంటే సింహం నోట్లో ఉంది. అవును. అప్పుడు ఆ పిల్ల బాధపడుతుందా, భయపడుతుందా? అయ్యో నేను సింహం నోట్లో ఉన్నా అని భయపడదు, ఎందుకంటే తల్లి కాబట్టి. అవును. అదేవిధంగా ఒక జింక ఉంది, అదే సింహం నోట్లో, అదేమవుతుంది? భయపడుతుంది, తింటుంది అని. అంటే అదే అవును. ఒక భగవంతుని యొక్క భక్తుడు చనిపోయేటప్పుడు తల్లి సింహము యొక్క పిల్ల సింహం నోట్లో వేసుకొని తీసుకెళ్తున్నట్టుగా తాను ఏ రకమైన అభద్రతా భావం లేకుండా, భయం లేకుండా ఉంటాడనమాట. మరణ సమయంలో కూడా భక్తుడే భయం లేకుండా ఉండగలుగుతాడు. కానీ అభక్తులు ఎవరైతే జింకతో పోల్చారో, భగవంతుని శరణాగతి పొందలేదు, భక్తి చేయలేదు, నామం చేయలేదు, అసలు భక్తి సంబంధించింది ఏమీ చేయలేదు, కనీసం భౌతికపరమైన పుణ్యాలు కూడా ఆర్జించలేదు, అలాంటి వాళ్ళు జింకతో సమానం. అయిపోయాను, నా పని అయిపోయింది అన్నట్టు. ఆ విధంగా అంటే మరణం ఇద్దరికీ ఒకటే. సింహం నోరుతో పోలుస్తున్నాను దాన్ని. అవునవును. కానీ పిల్లకి ఏ సమస్య లేదు, జింకకి అన్ని సమస్యలు. భక్తులకు ఏ సమస్య లేదు, కానీ అభక్తులకు అన్ని సమస్యలు. ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా ఎక్సలెంట్గా డౌట్ని క్లియర్ చేశారు ప్రభుజీ. అంటే ఈ విషయంలో ముఖ్యంగా ప్రేక్షకులకు వచ్చేటటువంటి డౌట్లన్నీ, అంటే మరణం గురించి వచ్చే డౌట్లు క్లియర్ అయినాయని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. ప్రభుజీ, నేను ఒక వైద్యుడిగా అడుగుతున్నాను, అంటే పర్సనల్గా ఒక ఇంపార్టెంట్ ప్రశ్న నా వైపు నుంచి కూడా. ఇప్పుడు పేషెంట్స్, మేము చాలామంది పేషెంట్స్ని చూస్తుంటాం హాస్పిటల్లో. కొంతమంది పేషెంట్స్ వాళ్ళు కంప్లీట్గా చివరి స్టేజ్కి వచ్చేస్తారు. సో డాక్టర్స్ వాళ్ళకి చెప్పేస్తారు ఇంకా చనిపోతాడు అని చెప్పేసి. సో ఎప్పుడైతే బంధువులు అతను ఇంటికి తీసుకెళ్ళిపోతారో అప్పటికి ఇంకా ప్రాణం ఉంది, కానీ ఇతను చనిపోతాడు అని బంధువులకు తెలుసు. అటువంటప్పుడు ఇతన్ని నరక బాధల నుంచి కాపాడడానికి మనం ఏమైనా చేయొచ్చా? అసలు గరుడ పురాణంలో దీని గురించి ఏమైనా ఉందా ప్రభుజీ? చక్కటి ప్రశ్న.